మొన్నటి వరకు భారతదేశం వరకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి అక్రమాలు కానీ అన్యాయాలు కానీ లేదంటే లంచాల కేసులు కానీ ఇప్పుడు అమెరికా వరకు పాకింది. ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని? అసలు ప్రజలు ఆలోచించుకోవాలా. రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలా. ఈ రాష్ట్రాన్ని మీరు బంగారు బాతుగుడ్లాగా తయారు చేస్తున్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ ఒక రాజకీయ దురంధుడైనటువంటి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారిని 2014 ఎందుకు గెలిపించుకున్నారు మీరు? ఈ రాష్ట్రాన్ని ఇడిపోయింది కాబట్టి బాగు చేస్తారనే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి చరిత్రలో ఎవ్వరూ ఎప్పుడు కూడా చేయలేని పని, రాజధాని కోసం 33,000 ఎకరాలు సేకరిస్తే రాజధానిలో కొన్ని మౌలిక వసతులు కల్పిస్తా ఎంతో మినిమం హైదరాబాద్లో ఉండి పరిపాలిస్తే ఇక్కడ ప్రజలకి న్యాయం జరగదని విజయవాడ వచ్చి ఎంతో కష్టపడి చిన్న ఇల్లు అంటే ఏదైతే అసెంబ్లీ ఉందో సెక్రటరేట్ ఉందో మొదట తాత్కాలికంగా ముందు గబానా అవి పూర్తి చేసుకొని ఇక్కడే అసెంబ్లీ సమావేశాలు కానీ గవర్నమెంట్ మీటింగ్లు కానీ అన్నీ ఏడే పెట్టాలనే సంకల్పంతో ఎంతో కష్టపడి రెయిన్బోళ్ళు అక్కడ అమరావతిలో అంత అభివృద్ధికి ప్రధాన కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని 2019లో ఇసురు కొట్టారు. దేనికి? వీళ్ళు ఆడిన నాటకానికి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు అతను ఆదాయ సర్టిఫికెట్లో 3 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన అతను వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అవ్వగానే ఒక సంవత్సరం కూడా అవ్వకుండానే 80 కోట్ల రూపాయలు ముందస్తు ట్యాక్స్ పేరుగా అయ్యాడంటే ఎంత అవినీతి చేస్తే ఆ రకంగా అయ్యాడు. అది ఆల్రెడీ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆల్రెడీ మొత్తం దర్యాప్తు చేసి మామూలుగా ఇతను సృష్టించిన అరాచకాలన్నీ కూడా వాళ్ళే దడుచుకున్నారు కదా. ఆ రోజు మీ అందరికి తెలుసు కదా, ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు కదా. అయినా కూడా అతనికి మీరు ఓట్లేసి రాష్ట్రాన్ని అప్పచెప్పారు. ఇది మరి అమెరికాలో కేసు, అదానికి నోటీసులు, మరి జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉందంటారా? అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అదే భయ్య, అదే నేను చెప్తున్నా. అంటే ప్రజలు ఇగ్నితో ఆలోచించి మొన్న గనక మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి ఇంకో టర్మ్ కానీ ఇచ్చి ఉండటైతే ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇలాంటి ఎంతమంది దుష్టులు వచ్చి పరిపాలించినా కూడా ఏం అయ్యేది కాదు. ఎందుకంటే గ్రోత్ పెరిగిపోయేది. వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నా కూడా ఆల్రెడీ దానంతా డెవలప్ అయ్యేది. ఇంకో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి మొన్న కంటిన్యూ ఇచ్చినట్టయితే. కానీ వీళ్ళు ప్రజలు చేసిన తప్పే వాళ్ళని శాపమై కూర్చుంది. సరే, నిన్ను నమ్మి నీకు 150 సీట్లు ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి కృతజ్ఞతతో చేయాల్సిన పనులు చేయకుండా 2014లో నన్ను ఓడించిన ఈ ఎదవలకి బుద్ధి రావాలి, ఈ ఎదవల్ని మామూలుగా తాట తీయాలి అనే విధంగా అతనికి ఓట్లు వేసిన వాళ్ళని మొత్తాన్ని 5 ఏళ్ళు సీల్చి చెండాడి కేసులు, ఇంటికి వచ్చి కొడతాలు, లేకపోతే ఉరేసి అతనే చచ్చిపోయాడని చెప్పని వాళ్ళ తల్లిదండ్రుల చేత చెప్పీటాలు ఇవన్నీ చేసిన దాష్ట్యంగా చేస్తే మీరు ఇవాళ మేలుకొని మళ్ళీ కూటమికి అధికారం ఇచ్చారు. ఇదన్నా మంచి పని చేశారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడే చెబుతున్నారు, ఇప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో మేము 10 మంది వస్తే 10 మందితో రోడ్లు ఎక్కిసేసాం, 20 మంది వస్తే 20 మందితో రోడ్లు చేస్తే మమ్మల్ని పోలీసులు వాళ్ళ ఎంతో ఇబ్బంది పెట్టినా కూడా పార్టీకి క్రమశిక్షణ గల సైనికుల వల్లే మేము ఎంతో కష్టపడ్డాం. అలాగే ప్రజలు కూడా వాళ్ళ ముడ్డి కిందకు వచ్చినాక ఆలోచించారు. నేను ఉండదు చూస్తున్నాను నేను. ఎందుకంటే ఆస్తులు అనేవి మనకు తెలియకుండానే సగం కరిగిచ్చాడు. మనకు తెలియకుండానే మన ఆస్తుల మీద అతని బొమ్మలు, అతని సంతకాలు, అతను బిహేవియర్ అన్నీ కూడా మీరు తెలుసుకొని ఇవాళ కూటమికి అధికారం ఇచ్చారు. బాగుంది. ఇవాళ చూడండి, ఎక్కడ అమెరికాలో ఇక్కడ ఏమైంది, ఇక్కడ దర్యాప్తు సంస్థలు ఏమవుతున్నాయి, ఇలా రాజకీయ వ్యవస్థ చేతుల్లో ఉన్నాయి కాబట్టి నోరు మూసుకొని ఉన్నాయి.
అదే రాజకీయ వ్యవస్థ చేతిలో లేకపోయి ఉంటే, దర్యాప్తు చేస్తే ఇద్దరు భాగవతాలు ఇంకా చాలా బయటపడతాయి. బొచ్చెడు మినిమము కనీసం 2 లక్షల కోట్లు అబ్బనంగా దొబ్బేశారు ఈ 5 ఏళ్ల పరిపాలనలో. ఇవన్నీ బయట తీయాలి. ఆదాని గారికి 1750 కోట్లు ఇతను తీసుకుంటే ప్రజల మీద భారం వేసింది. మొన్న 72,000 కోట్లు అన్నారు, ఇవాళ వచ్చేదలికి అది 1,30,000 కోట్లు ఏమో చెప్తున్నారు. మళ్ళా పెరిగిపోతూ ఉంది. అంటే ఒక్క 1750 కోట్ల నీ అవినీతి కోసం ప్రజల నెత్తిన 1,40,000 కోట్లు 25 సంవత్సరాలు రుద్దావంటే నువ్వెంత, అసలు నీవెంత కటికుడు ఎవడన్నా ఉంటాడా? ఇక్కడ పేరు నాని అంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందం బాగానే ఉంది, మీరు రద్దు చేయొచ్చుగా, మీకు చేత అయితే మీకు దమ్ముంటే రద్దు చేయండి అంటున్నాడు కదా. రద్దు చేయొచ్చుగా అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒక సంస్థతో ఒప్పందాలు చేసుకున్నప్పుడు దానికి చాలా కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇదే ఉంటాయి. సెబియా అది సెకీతో ఒప్పందం అని చెప్పి ఒకరు అడ్డం పెట్టుకొని ఇక్కడ రూపాయికి వచ్చే సౌర విద్యుత్తుని ₹2.49 మీరు కొన్నారంటే సిగ్గు ఉండదురా తొర్రిపల్లి నాని. నీకు ఇంకా బుద్ధి లేదు అసలు. నిన్ను ఓడిచ్చారు కదా, నిన్ను నీ కొడుకుని నీ కుటుంబాన్ని తరిమారు కదా అక్కడి నుంచి. నీకు ఇంకా సిగ్గు రాలేదా? ఎదవ మాటలు మాట్లాడదా, ప్రెస్ మీట్ పెట్టి ఉండట్టు చెప్పడం నేర్చుకో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే లొసుకులన్నీ ఒక్కోటి తీయటానికే. ఏ ప్రభుత్వం అయినా ఒక సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి అవుతే 1 నెల 2 నెలల్లోనే మినిమం మొత్తం బయటపడతాయి, అన్నీ తెలిసిపోతాయి అని చెప్పని ప్రజలు అనుకున్నారు. కానీ ఇలాంటి దొంగలు ఎవరైతే విజయసాయి రెడ్డి అనే యదవని అడ్డం పెట్టుకొని మాస్టర్ మైండ్స్తో వీళ్ళు ఆడిన మొత్తం కూడా ఇవాళ ఒక్కోటి బయటపడతా ఉన్నాయి. అంటే 6 నెలలైనా కూడా ఇంకా సతమతం అవుతా ఉంది. వీళ్ళు చేసిన అన్ని తప్పులన్నీ సవరణ చేయడానికి ప్రభుత్వానికంటే ఎంత దారుణంగా ఈ 5 ఏళ్ళు పరిపాలించారని ప్రజలు ఆలోచించుకోవాలా. తర్వాత అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు వ్యవస్థ సిబిఐతో కంపల్సరీగా దర్యాప్తు చేయాల. ఎందుకంటే రాష్ట్ర పరువే కాదు, దేశ పరువు కూడా ఇవాళ ప్రపంచ దేశాల్లో నాశనం అయిపోయింది. ఇలాంటి వాడిని మీరు ఉపేక్షించి రాజకీయ స్వార్థం కోసం కనుక మీరు చూస్తే మీకే ఇతను బల్యం అయ్యి మిమ్మల్ని వెనక నుంచి ఈపులో గుచ్చుతాడని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. సరే, ఇదంతా ఒక ఎత్తు. జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్న వైనం. అంత ముందర శ్రీరెడ్డి, నిన్న పోసాని. క్షమించండి, నేను ఇక్కడ జీవితంలో రాజకీయాలు మాట్లాడను, నా కుటుంబం కోసమే బతుకుతానంటూ పోసాని క్షమాపణలు చెప్పిన పర్వం ఎలా చూడాలంటారు దీన్ని? అసలు పోసాని గాడి అంత అవకాశవాది ఎవడు లేడు, శ్రీరెడ్డి అంత అవకాశవాది ఎవరు లేరు. వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ నాయకులను అడ్డం పెట్టుకొని రెచ్చిపోయి మాట్లాడారు. వాడు అసలు వాళ్ళ మాట్లాడిన మాటలు వింటే సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేలాగా మాట్లాడారు. చిన్న పెద్ద లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన, కేంద్ర కేంద్రంలోనే చక్రం తిప్పినటువంటి మహానాయకుడైనటువంటి ఒక పెద్ద ఆయన్ని వీళ్ళు మాట్లాడిన మాటలు, తర్వాత ఒక బుల్లెట్ లాగా దూసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ మీద మాట్లాడిన మాటలు, యువనాయకుడు లోకేష్ గారి మీద మాట్లాడిన మాటలు, ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి మాట్లాడిన మాటలు, ఇవన్నీ వింటే నిజంగా పోలీసులు అసలుకి ఒకళ్ళు కేసు పెట్టేది ఏందా? ఇంతకుముందు కేసు పెడితే తీసుకొచ్చారా? మీకు ఆ మాత్రం సెన్స్ లేదా? అంటే చంద్రబాబు నాయుడు గారు మెతకతనం చూసుకొని మీరు ఈ రకంగా ఉండారు. నేను ఉండదు చూస్తున్నాను నేను. మీరు పోలీసు వ్యవస్థ ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందనుకొని తరిస్తూ ఉండారు. ఇది ఇంకా మీరు కింద ఎవరైతే ఎమ్మెల్యేలు గారు కానీ, ఎంపీలు కానీ, ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళు పోలీసు వ్యవస్థని పక్షాన చేయాల్సిందే. లేకపోతే ఈ దాష్టికాలు ఇష్టమే జరుగుతూ ఉంటాయి. వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. ఈ పోసాని సిగ్గులేని ఎదవ, ఒక దళిత బిడ్డ వెంకయ్యమ్మ గారు మంచి చేశాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుకు ఆమెకు రావాల్సిన, రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి కూడా ఆపేసింది పోయిన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి దాష్టికం. అయినా కూడా
దడవకుండా ఆ పూరీలు కూడా పీకేసిన రోడ్డు మీద ఉండి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి అండగానే ఉంటాను, మీరు ఏమైనా పీక్కోండి అన్న దళిత బిడ్డ మరి పోసానిగా నీకు సిగ్గు లేదురా? నువ్వు కమ్మ కులంలో పుట్టిన ఎదవ, నువ్వు కమ్మ పురుగు, నువ్వు కమ్మ కులంలో పుట్టిన పేడ పురుగు అసుంటాడు. నువ్వు ఒకడు, ఆ కొడాల నానిగాడు ఒకడు, ఆ వంశీగాడు ఒకడు, ఇంకా 4 చచ్చారు. మీ అసలు ఎదవల్లో మీరు ఏమని చెప్పి మాట్లాడేవారా? నువ్వు కమ్మ కులం గురించి ఏం మాట్లాడావు? కమ్మ కులాన్ని గురించి ఏం వాగారా మీరు? మీ ఇష్టం వచ్చినట్టు వాగారు, అట్టని ఇట్టని. మరి మీరు అసలు మాట్లాడే అర్హత ఆడుందరా నీకు? మీ నాయకుడికి నువ్వు ఈరోజు కేసులు మొదలవంగానే భయపడి ఎదవా, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, నేను వాళ్ళని పొగిడాను, వీళ్ళని పొగిడాను, చంద్రబాబు నాయుడు గారిని పొగిడాను, ఇప్పుడు కొత్తగా మోడీ గారు పాలవెత్తుకున్నావు. అరే నీకు అసలుకి నువ్వు ఎట్ట పుట్టావరా? నువ్వు మనిషివేనా? నువ్వు పశువా? పశువు కన్నా ఈనంగా పుట్టావరా? నువ్వు ఎదవా, నీకు సిగ్గు శరం లజ్జ ఏం లేదురా? నువ్వు దీంట్లో పెట్టి సావురా, దరిద్రం పోద్ది అసలుకి. నీ వల్ల నీ కుటుంబానికి ఉపయోగం లేదు, దేశానికి ఉపయోగం లేదు, రాష్ట్రానికి ఉపయోగం లేదు, సిటీ ఫీల్డ్ కూడా ఉపయోగం లేదు. ఎదవ నువ్వు తీసిన 30 సినిమాల్లో 3 సినిమాలు ఇట్టేని తదిమాయని అట్టల బాబు. ఏమే నీకేదో జాతకం బాగుండి మనవాళ్ళు ఏదో అవకాశాలు ఇటానా కొద్దిగా కామెడీగా నువ్వు నిలబడగలిగావు, కానీ లేకపోతే అది కూడా లేదు. నీ బొంద, నువ్వు దేనికి పని కానీ ఎదవే. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలా ఉండాలరా? ఆ దళిత బిడ్డ చూసావా? సంషర్గా పార్టీ కోసం నిలబడింది. ప్రతిపక్షంలో మీ పార్టీ ఉన్నప్పుడు డిమాండ్ చేసి ఎన్ని చేసినా కూడా. కానీ నువ్వేం చేసావు? మీ నాయకుడు చేతులు పైకెత్తంగానే నీ మీద కేసులు కాగానే నాకు సంబంధం లేదు అని చెప్పని దాక్కుంటావా? ఎదవా, నీకు దమ్ము ధైర్యం ఉండి నువ్వు నిజంగా నీ అబ్బా అమ్మకు పుట్టుంటే ఎదవన్నారు ఎదవా, అట్నే ఉండు, మగవాళ్ళలాగా అట్నే మాట్లాడు, కేసులు ఎదుర్కో, పో జైలుకి వెళ్ళు. నువ్వు చేసిన తప్పు, నువ్వు జైలుకి వెళ్ళాలి. నువ్వు జైలుకి వెళ్తేనే ఈ రాష్ట్రంలో ఎవరైతే ఇంకా చాలా మంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అనుకున్న వాళ్ళైనా సరే, ఇంకా కొంతమంది ఎదవలకైనా సరే బుద్ధి వచ్చిద్ది. ఎందుకంటే నువ్వు అంటున్నావు కదా, నేను ఇక్కడ నేను జాయింట్ సెక్రటరీగా చేశాను, నన్ను డైరెక్ట్గా ఎన్నుకున్నారు భారీ మెజార్టీతో అని చెప్పని కాలేజీలో. మరి అది నిలబెడు, మగవాళ్ళగా నిలబడి నువ్వు కేసులు ఎదుర్కొని జైలుకి వెళ్ళి మగవాళ్ళ బయటికి రా. నీ జగన్మోహన్ రెడ్డిగా సపోర్ట్ చేసుకుని ఎవడు అడిగాడు నీ బోడీ సలహాలు? నేను ఎవడు అడుగుతాడు అసలు? ఇవాళ కొత్తగా మోడీ గారు గుర్తొచ్చాడు నీకు? ఇంతకుముందు గుర్తు రాలేదా? అంటే ఆడిని బోడి నీళ్ళ బోడి అని చెప్పని ఇవాళ కొత్తగా ప్రెస్ మీట్లు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడటానికి నీ అర్హత లేదు. నువ్వు అర్హత లేని నువ్వు ఎదవి నువ్వు అని చెప్పని పోసాన్ని హెచ్చరిస్తూ ఉన్నావు.